గత వారం మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి ఎవరైనా గుర్తు చేస్తారా? ఎందుకంటే అది సగమే ఆగిపోయింది. ఇంకొక సగన్ని మనం రెండవ భాగాన్ని ఈ వారం పూర్తి చేసుకుందాం. తొందరపాటు లేకుండా ఒక మంచి ఉదాహరణ దానికి మనం చూసాము. మార్తా మరియల కుటుంబం కదా, లాజరు కుటుంబం. ఒకసారి మరి అది గుర్తు చేసి అక్కడి నుంచి నేను చెప్పవలసింది ముందుకి వెళ్తాను. యేసుప్రభువారు ఆ గ్రామానికి వెళ్ళారు, కానీ ఆ ఇంటికి కాదు. ఆయన ఏ పని మీద ఆ గ్రామానికి వెళ్ళారో తెలియదు. అయితే ఆయన వచ్చేయడం సంగతి తెలుసుకుని ఆవిడేం చేసింది, మార్తా తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. సరే, ప్రభు కూడా ఏం అవసరం ఉందో, ఏం చెప్పాలనుకుందో, సరే కాసేపు వెళ్ళి ఆవిడింటికి కూడా వెళ్ళి వచ్చేద్దాం అని ఆయన మొత్తానికి ఆ ఇంటికి వస్తే ఆయన కూర్చోపెట్టి, ఈవిడ ఎక్కడ ఉందంటే మంచి బిజీగా చాలా పనులు పెట్టుకుని ఉంది. ఈ ఎక్కువ పనులు పెట్టుకోవడం వలన ముఖ్యమైనది మర్చిపోయింది. మర్చిపోవడమే కాకుండా ఆ పనుల వలన ఆవిడ ఏమైపోయిందంటే సతమతం అయిపోయింది. ఆ సతమతం అయిపోతూ విసుగొచ్చేసి ఆవిడ ఆ సతమతం నుంచి ఆవిడకి ఏం పుట్టిందంటే తొందరపాటు పుట్టింది. ఎప్పుడైతే ఆవిడ తొందరపాటు వచ్చేసిందో ఇక అది రూపు దాల్చుకుంటుంది కదా. ఇక డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి, నీకు చింతలేదా అంటే, నువ్వు ఎందుకు పిలిచావు ఆయన్ని అడుగుతా పిలిచావా? యేసు ప్రభు నువ్వు పిలిచావు, ఆయన మీ ఇంటికి వస్తే ఇంటి ఆయన మీద గొడవ కడతాం ఏంటి? ఎంత ప్రేమతో పిలుచుకుందో ఇప్పుడు అంత ప్రేమతో మాట్లాడతలేదా? నీకు ఏంటి అక్కడ చూస్తున్నావేంటి, నీకు చింతలేదా? పంపించవచ్చుగా. నేను అనేకమైన పనుల్లో ఏమైపోతున్నానంట. అదేంటమ్మా, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నువ్వు పనులు పెట్టుకోవడం పెట్టుకుని నన్ను అడుగుతున్నావు ఏంటి? నేను రావడం తప్ప? నువ్వే కదా పిలిచావు, నా మీదే నువ్వు నేరారోపణ చేస్తున్నావేంటి? అవును పంపించవచ్చుగా, నువ్వు చూస్తున్నావుగా అంటే నేను ఎలా పంపిస్తాను? కాసేపు నువ్వు ఆగు, నీకు ఒక విషయం సూటిగానే చెప్తాను. చూడు మార్తా, నువ్వు అనేకమైన పనులతో ఎలా ఉందంటే ఆవిడ సతమతం అయిపోతుంది. ఒకసారి మళ్ళీ ఆ వాక్యాన్ని మనం తీసి అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42 వచ్చినారు. మార్తా, మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. నువ్వు విచారపడుతున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటి. ఆ ఒక్కటి ఎవరు ఎన్నుకున్నారంటే మీ చెల్లి మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది. అంటే ఇవిడికి ఏం తెలియలేదు, మార్తకి ఏది ముఖ్యమో, ఏది విలువైందో, ఏది ఉత్తమమైనదో తెలుసుకోలేకపోయింది. ఇక ఆవిడికి తెలిసిందంతా చేస్తుంది, ఆవిడికి తెలిసిందంతా చేస్తుంది. చాలాసార్లు మనం కూడా ఏంటంటే ఆయనకి ఏది ఇష్టమో, ఏది ముఖ్యమో, ఆయన ఏం కోరుకుంటాడో మన నుండి అది కాదు మనం చేసేది. మనకేం నచ్చుద్దో, మనకేది వీలుగా ఉంటుందో, మనకేది వెసులుబాటుగా ఉంటుందో అది చేయాలనుకుంటాం మనం. ఇది నిజమైన భక్తేనా? మేము ఇంటికి దగ్గరే కాబట్టి కాలనీలో అక్కడ కూడా ప్రార్థన నడిపిస్తాం కాబట్టి ఒకరోజు ఏం చేసామంటే శనివారం సరే ఒక గంట ఊళ్ళో కూర్చొని మన అందరమే చిన్న ప్రార్థన చేసుకుని వద్దాం, ఇంటికాడ మా నాన్న టీవీ పెట్టి అందరు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఒక గంట అక్కడ చేసుకుని వద్దామని ఇద్దరం బడి మీద వెళ్ళి చేసుకుంటున్నాం. ఇంతలో ఆ వీధిలోంచి ఒక తల్లి గబగబ వచ్చిన డేక్షా తీసుకొచ్చింది, గిన్నె తీసుకొచ్చి ఏంటమ్మా అంటే, అయ్యా ప్రార్థన జరుగుతుంది కదా, పరమాన్నం చేసుకొచ్చాను, అందరూ తినండి అంది. మేము లోపల అందరూ ఎవరు ఉన్నారు ఇక్కడ, మేమిద్దరమేగా ఉన్నది. అమ్మ అందరూ ఉండరమ్మా, ఇప్పుడు బుధవారం అయితే జరుగుద్ది ప్రార్థన, ఇక ఇంకెప్పుడు మనకి ఆదివారమేను, మేమేదో కాసేపు ప్రార్థన చేసుకుంటాకు వచ్చాము, సరే తెచ్చావు కదా అయినా తిట్టంలే అని చెప్పి తీసుకున్నా.
అయ్యా ప్రార్థన చేయండి అయ్యా దేవుడికి తెచ్చాను అంతే. అలా కాకుండా ఆవిడ నన్ను అడుగుంటే ముందే, అయ్యా నేను దేవుడికి తినడానికి ఏమైనా తేవాలనుకున్నాను, దేవుడికి ఏమి ఇష్టం అని నన్ను అడుగుంటే నేనేం చెప్పేవాడు తెలుసా? అమ్మా అలాగైతే నువ్వు కాల్చిన చేపలు రొట్లు పట్టు అనేవాడిని. అదే కదా మరి ఆయన అదే కదా తిన్నది. చక్కగా చేపలు కాల్చాలి, కూర ఉండ మాకు మళ్ళీ నూరు పోసి ఆపు మాకు కాల్చేవాళ్ళు. చక్కగా తద్దు పాయ రొట్లు చక్కగా కొండ మీద పెట్టి కాల్చి రొట్లు, చేపలు బొగ్గుల మీద కాల్చిన చేపలు కొట్టురు అనేవాళ్ళు. ఎన్ని కుదరదు నేను తెస్తాను అని అందనుకొని, అంటే అది ఆవిడ ఇష్టం. మీకు అర్థమవుతుందా? ఆయనకి ఏమి ఇష్టం అంటే సమీపించి ఆలకించడం ఆయనకి ఇష్టం. మరియా అదే చేసింది. మార్తకి ఏమి ఇష్టం అంటే ఆవిడకి ఏమి ఇష్టమో మరి, గారెలు ఇష్టం అంటే గారెలు చేసి పెట్టి ఉంటుంది, ఇంకోటి ఏదో మరి ఏమేమి చేసిందో లోపల. ఆవిడ అనుకుంటుంది ఆవిడకి నచ్చినవన్నీ చేసి ఆ పనులన్నీ పెట్టుకొని ఇది ఆయనకి ఇష్టం, తింటాడు ఇష్టంగా అనుకుంది. నేను ఇది ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయా. నేను కూడా అక్కడే ఉన్నాను అనుకోండి, ఆ ఇంట్లో ఆ వంటగది నుంచొని, ఏంటక్క మార్తక్క ఏంటి ఏం చేస్తున్నాడు, బాబా రేపు పనులు ఉన్నాను, అక్కడ అయ్యగారు వచ్చాడు అని అంటా ఉందనుకోండి. ఏంటాక ఒకదాని కష్టపడతాం, నీకు తెలియదయ్యా అది మరి చట్నీ చేయలేదంటే చేస్తున్నాడయ్యా, అది కూడా చేస్తున్నాడయ్యా అని ఎన్ని చెప్పేదో నాకు. తీరా యేసు ప్రభు సూటిగా చెప్పాడుగా ఆవిడికి, తొందరపాట్లు వెళ్ళిపోయింది కదా. అవసరమైంది ఆవిడ ఎన్నుకుంది, అది ఆవిడ దగ్గర నుంచి తీయడం కుదరదు. నువ్వు అనవసరంగా అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు అని చెప్పేసేసి, సరే ఇక నాకు పని ఉంది, నేను నీకు ఇవ్వాల్సిన టైం ఇచ్చేసాను, నువ్వు వాడుకోలేదు, ఎవరు వాడుకున్నారు? చెల్లి వాడుకుంది. ఆవిడతో నేను అన్నీ మాట్లాడేశాను, సరే వెళ్తున్నాను కానీ ఏముండవు అవి తీసుకురా తినేసి వెళ్ళిపోతాను అని అనుంటాడా? ఆలోచించండి. సరే తింటాకు కూడా టైం లేదు కానీ ఏముండేవు అవన్నీ క్యారీ బ్యాగ్లు వేసే, క్యారేజ్ కట్టేసి మేము దారిలో ఎంత తింటాం అని అన్నా చెప్పుకుంటాడా? ఒకవేళ నీ ఇంటికి ఆయన తినడానికే వస్తే ముందే చెప్తాడు, రేపు మార్తా రేపు మీ ఊరు వస్తున్నాము, మీ ఇంటికంటే టిఫిన్ మధ్యాహ్నం భోజనానికి మీ ఇంటికే వస్తాం అని చెప్పుకుండేవాడు. నాకేమనిపించిందంటే పాపం వాడు అన్నీ చేసింది కదా, దగ్గరికి వస్తే తిరిగి ఆయనకి సూటిగా చెప్పాల్సింది చెప్పాడు కదా, ఏమీ ముట్టుకోకుండా అలా వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. నా టైం అయిపోయింది, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నాకు చాలా పనులు ఉన్నాయి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు మరియం చూద్దాం. ఊరికి వాళ్ళ ఇంట్లో కానీ మంచి కుర్చీ సోఫా కుర్చీ ఉందనుకోండి, హాయిగా మరియ కూర్చొని ఆ ఊగుతా కుర్చీలో, ఆహా ఈరోజు నాకు ఎంత అదృష్టం, నేను చాలా విషయాలు అడుగుదాం అనుకున్నాను, సడన్గా ఆయనే వచ్చాడు, నేను పిలుద్దాం అనుకున్నాను కానీ ఆయన అంతా బిజీగా ఉంటాడు, ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు, సరే ఎప్పుడన్నా వస్తే అడుగుదాం అనుకున్నాను, భలే వచ్చాడు, నా కోసమే వచ్చినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు పిలవలేదు కదా, నా కోసమే వచ్చినట్టు అనిపించింది. ఆహా ఈరోజు ఎన్ని విషయాలు విన్నాను, ఎన్ని చక్కగా చెప్పాడు, అమ్మాయ నాకెంతో తృప్తిగా ఉందని ఈవిడ ఊగుతూ ఉంటే ఈవిడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అసలు పిలుచుకుంది నేను, మాట్లాడుకుంది నేను, అసలు ఆయన అడగాలనుకుంది నేను, ఏం చేసుకొని ఈ గారు, ఏం చేసుకొని ఈ పూలు, ఏం చేసుకొని ఈ పూరీలు అని వంటగదులు కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చుంటుంది. అక్కడి నుంచి చెల్లి అంటది, పిచ్చిదాన పిలిచిందాను మరి ఆయనతో ఉండాలి కదా నువ్వు, ఏమో గారెలు తింటాడేమో అనుకున్నాను, ఏమో బూరెలు తింటాడేమో అనుకున్నాను, ఏమో పూరీలు అంటే ఇష్టమేమో అనుకున్నాను, అన్నీ నువ్వే అనుకున్నావు. ఆయనకి ఏమి ఇష్టమో నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆయనకి ఏమి ఇష్టమో నాకు తెలుసు కాబట్టి నేను అందుకే ఈ పనులు ఏం పెట్టుకోలేదు, నువ్వేమన్నా అనుకో, నీకు సహాయానికి కూడా రాలేదు, ఈ విలువైన సమయాన్ని నేను ఆయనకే ఇవ్వాలని, ఆయనతోనే గడపాలని నాకు అర్థమైంది. చూసారా, ఏది విలువైందో, ఏది శ్రేష్టమైందో, ఏది ముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి.
అనేకమైన పనులు మనకు ఉంటాయి. అందులో అవసరమైంది ఏంటో మనం తెలుసుకోవాలి. దేనికి ఏ సమయాన్ని ఎప్పుడు ఇవ్వాలో అది ఇవ్వాలి. ఆ సమయం దాటితే మళ్ళీ వస్తుందండి. ఉదాహరణకి చెప్తాను మీకు. ఆదివారం ఎక్కడ గడపాలి సమయం? ఈ సమయం దేవుని మందిరంలో గడపాలి. సార్ నీకేదో పని ఉంది, వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు వచ్చి ఇలాగా చక్కగా పాటలు పాడుకొని ఇలాగ నువ్వు నీ పని అయిపోయిన తర్వాత నాకు మధ్యాహ్నం నుంచి ఖాళీ అయిపోతానండి అని నువ్వు మధ్యాహ్నం నుంచి వచ్చి ఇలా పాటలు పాడుకొని ఇలా సహవాసంగా ఉండి, లేకపోతే ఇలా నలుగురు పిలుచుకొని, లేకపోతే ఎవరిని పిలవపోయినా నువ్వే వాక్యం చెప్పుకొని, నువ్వే పాటలు పాడుకొని, నువ్వే ఆరాధించుకొని ఆ రోజు నువ్వు సంతోషించగలవా? నేను ఇంకొక అడుగు ముందేసి ఏం చెప్తానంటే, కొన్నిసార్లు అలాగే పనులు ఉంటాయి, మనకి ఉండదు. అప్పుడు ఎక్కడైనా ఇంకొక చోట ఆరాధనలో వెళ్ళి పాల్గొని కూర్చొని ప్రభుని ఆరాధించి రాగలవా? అందుకే నేను మనోళ్ళు చెప్తాను, ఒకవేళ ఎక్కడన్నా ఎవరైనా పని మీద వెళ్తే ఎక్కడో ఒక చోట ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. పొద్దున 3 గంటల నుంచి రాత్రి 9 వరకు ఎక్కడో ఒక చోట ఆరాధన జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఇక పొద్దున ఆ టైం దాటితే ఈ టైం దాటితే ఎక్కడ వేరే టైంలో చేసుకోలేమండి, అట్లా అలవాటు పడిపోయాము. కాబట్టి ఇక ఆ రోజు ఏమైపోద్ది? శ్రేష్టమైన సమయం తప్పిపోద్ది. మరియా ఉత్తమమైనది ఏంటో మరియకి తెలుసు. ఆ సమయం విలువేంటో మరియకి తెలుసు. ఆయనకి ఇవ్వవలసిన సమయం ఏంటో ఆవిడికి తెలుసు. మార్తకే కొద్దిగా పాపం కన్ఫ్యూషన్. అలానే మార్త ప్రార్థనా పర్వాలేవి, ప్రార్థన చేయలేని అమ్మాయి ఏం కాదు. మార్త మంచి ప్రార్థన పర్వాలు. దేవుని వాక్యం కూడా తనకు బాగా తెలుసు, దేవుని ఉద్దేశాలు తెలుసు. యేసుప్రభు చెప్పే మాటలు వింటుంది, చక్కగా వింటుంది, కూర్చుంటుంది, మంచిగా ఆరాధన చేస్తుంది, మంచి ఆతిథ్యం ఇస్తుంది, మంచి పరిచర్య చేస్తుంది. కానీ ఎందుకు మార్త జీవితంలో ఆశలు నెరవేరట్లేదు అంటే, ఆవిడకున్న అనేకమైన పనులు. దీనికి మీకు అర్థమయ్యే ఒక వచనం మీకు చెప్తా. విత్తువాడు ఉపమానం మీరు ఎప్పుడైనా విన్నారు కదా, వినే ఉంటారు. కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, కొన్ని విత్తనాలు నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలు, మంచి నేలలు పడ్డాయి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే ముండ్ల పొదలో పడ్డాయి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. మీరు చెప్పేశారు కాబట్టి అక్కర్లేదు. కానీ ఆ ముండ్ల పొదలో పడిన విత్తనాలు చచ్చిపోలేదు, బతికాయి. ఎదగకుండా ఉండలేదు, ఎదిగాయి. మరి ఎక్కడ ప్రాబ్లం? వాటి ఎదుగుదల దానికి అది కనపడట్లేదు, అది ఎవరికి కనపడట్లేదు. ఆ యొక్క ఎదుగుదల ఆవిడ అనుభవించడానికి లేదు, ఇంకొకరికి అది ఆశీర్వాదకరంగా కూడా లేదు. ఏంటి కారణం? అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి ఆ మాట చదువుతారా? లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. విచారముల చేతను భోగముల చేతను అణిచివేయబడిన వారు. ఏదో కాస్త ఫలిస్తున్నారు కానీ పరిపక్వంగా ఫలించట్లేదు, ఏదో కాస్త ఎదుగుతున్నారు కానీ సరిగ్గా ఎదగట్లేదు, ఏదో కాస్త అభివృద్ధి చెందినట్టుగా ఉంది కానీ అది సంపూర్ణంగా కనబడట్లేదు. ఎందుకు అంటే పైన ఏమున్నాయి? ముళ్ళపోతలు, అవి అణిచేస్తాయి. ఇప్పుడు మరియలాగా ఈవిడ కూర్చోలేకపోవడానికి కారణం ఏంటి? ఈవిడకున్న లేనిపోయిన అన్ని పెట్టుకొని అవి ఏదో చెయ్యాలని ఈ సమయాన్ని గడపకుండా అవి ఏం చేస్తున్నాయి? అణిచేసినాయి. అందుకే ఈవిడ హాయిగా కూర్చొని సంతోషిస్తుంటే ఆవిడ కిచెన్లో కూర్చొని బహుశా ఏడుస్తూ ఉండొచ్చు. ఎంత ఛాన్స్ మిస్ అయింది, ఎంత అవకాశం పోయింది, అయ్యయ్యో ఆయన అలిగాడో ఏంటో, ఇవన్నీ ఎవరు తినాలి. చాలామంది ఈ రోజుల్లో భక్తి చేస్తున్న విశ్వాసులుగా మనం ఇలాగే ఉన్నాం. ముళ్ళ పొదలు మన మీద అణిచివేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. కొన్నిటిని తెంచుకొని కొన్ని విషయాలు లేచి తిన్నగా ఎదగలేకపోతున్నాం. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది. ఎన్నున్నా పక్కన పెట్టి
హాయిగా ఆయన దగ్గర కూర్చుంది, సంతోషంగా పెడుతుంది. కొన్ని శ్రేష్టమైన వాటి కోసం మనం కొన్నిటిని పక్కన పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడవలసిన అవసరత లేదు. చూడండి, దేవుడికి ఎంత బాధగా ఉందంటే ఈ పరిస్థితులు చూసి నేరారోపణ చేస్తున్నాడు దేవుడు. 2 విషయాలు మన మీద నేరం వేశాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరాలు చేశారు. 1, జీవజల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. 2, తమ కొరకు తొట్లను, అనగా క్రాకులు వచ్చిన తొట్లను తొలిపించుకున్నారు. ఇంకెక్కడ ఉంటే నీళ్లు దాంట్లో కొద్దిగా లీక్ అయ్యి ఎన్ని పోసుకున్నా చుక్క క్రాకులు వచ్చి లీక్ అయ్యి ట్యాంకీ ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఆయన బాధ, జీవజల ఊటైన నన్ను వదిలిపెట్టారు, వాళ్ళకి నచ్చింది ఏదో చేసుకుంటున్నారు. అదేమో నిలుసుద్దా? అదే చేసింది మార్త. జీవజల ఊటైన ప్రభువు ఆయన దగ్గరికి వస్తే ఆయనతో గడపకుండా ఈవిడేదో తయారు చేస్తుంది. అవన్నీ ఏమైనా ఆయన తినలా, ఇల్లు తినండి అలిగి. ఒకవేళ చెల్లి తింటే అది కరిచేసి ఉంటుంది వాళ్ళ చెల్లిని, నువ్వే తిను అని వెళ్ళిపోయి ఉంటాడు పక్కకి. నేను ఎక్కడ తింటాను, నా కోసం చేసుకున్నారా ఏంటి అని ఈవిడ అలిగి ఉంటుంది. అలిగితే మనం తినరగా మామూలుగా. జీవజల ఊట అయిన నన్ను విడిచిపెట్టడం ఒక తప్పు అయితే, తమ కొరకు కొత్తగా కొన్ని తొట్లు తొలిపించుకున్నారు. అవి కూడా సరిగ్గా లేవు, క్రాకలు ఉన్నాయి. ఇంక దాంట్లో ఎన్ని పోతాయి ఏమిటి? సాయంకాలానికి నీళ్లు కొద్దిగా మొత్తం పోతాయి. ఆయన బాధపడతా ఉన్నాడు. చూడండి, ఇంకా ఆయన బాధ వ్యక్తం చేశాడు. అదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. నా మాటలు అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద ఇతరులతో కలుసుకున్నటకు నువ్వు అటు ఇటు పోయినటువంటి ఈ దోషమును ముందొప్పుకో చెప్తున్నాడు. నా మాట వినకుండా, నా మాట వినవలసిన సమయంలో నువ్వు ఇక్కడ లేకుండా ఎక్కడున్నావు? ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద అసుకేసుకుంటా ఉన్నావు వాళ్ళతో వెళ్తావు. అదేంటే మాట్లాడుతున్నాను వస్తాను. ఏది ముఖ్యం? ఇది ఏ సమయం? ఎక్కడికి గడపవలసిన సమయం, ఎక్కడికి వెళ్ళవలసిన సమయం? ఆ సమయంలో నువ్వు టైంని ఎలా పాడు చేస్తావంటే అనవసరమైన ముచ్చట్లు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే గడిపేవే. మర్యాదగా ఒప్పుకో, నీ తప్పు ఒప్పుకో. నాకివ్వవలసిన సమయం, నాతో ఉండవలసిన సమయం, నా మాట వినవలసిన సమయం నువ్వు నా దగ్గర లేకుండా ఎక్కడెక్కడో తిరిగావే, అనవసరంగా టైం పాడు చేసావే, నువ్వు ఒప్పుకో అంటున్నాడు. ఇంకా చూస్తే మనం ఇంకొక మాట, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. జాగ్రత్త పడి నీ పాదాలకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుగా దప్పిక కొనుక్కుంటున్నట్లు జాగ్రత్త పడు. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందండి ఈ మాట? చెప్పులు వేసుకున్నావు కదా, చెప్పులు అరిగిపోయేలాగా తిరగమాక, గొంతు ఎండిపోయేలాగా అరవమాక. దానివల్ల ఏమవుతుంది? తిరిగి చెప్పులు అరిగిపోతాయి. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తిరిగి చెప్పులు అరిగిపోతాయి కానీ పనులు అవ్వవు. అరిసి గొంతుకెండిపోతుంది కానీ దాహం తీరదు. అలా అయిపోద్ది పరిస్థితి. నా మాట వినడానికి నా దగ్గర జీవజల ఊట అయినా నన్ను విడిచిపెట్టద్దు. నేను నీ కోసం వస్తున్నాను కదా, నువ్వు ఇంకెక్కడికి ఆ కిచెన్లోకి వెళ్ళిపోతావేంటి? నేను నీ ఇంటికి వస్తే, నీ దగ్గరికి వస్తే, నీ జీవితంలోకి వస్తే నువ్వు ఆ పని పెట్టుకుంటావేంటి? టైం పాడు చేసావు కదా, నువ్వు అనవసరంగా పాడు చేసావు కదా. ఒప్పుకో, నువ్వు తప్పు ఒప్పుకో. చాలా మంది ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం.
అందుకే మనకి భారాలు ఎక్కువ, చాలా భారాలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. బాధ్యతలు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి, పెరుగుతున్నాయా? నిజమేనా? దేవుడి దయ వల్ల బాధ్యతలన్నీ తీరిపోతున్నాయండి అన్నట్టుగా నాకు ఎవరు కనబడట్లేదు. ఇంకా బాధ్యతలు పెరుగుతున్నట్టే ఉంది, భారం పెరుగుతున్నట్టే ఉంది, ఇంకా కొన్ని అవసరాలు పెరుగుతున్నట్టే ఉంది, తరుగుతున్నట్టే ఏం కనబడట్లేదు. దేవుడు పిలుస్తున్నాడు చూడండి, ఆహ్వానిస్తున్నాడు. మీకు చెప్పి ముందు పోయిన వారం అనుకున్నాగా ఆహ్వానంలో ఏముంది? మనకి వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆజ్ఞలో అయితే శిక్ష ఉంది. ప్రభు మన ఆజ్ఞ కాదు, ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు అలాంటి ఇంకో ఆహ్వానం మేము ముందు పెడతాను. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న జనులు. ప్రభు అన్నాడు, నా యొద్దకు రండి. మీకు కొత్తగా ఉంటుందిలే, విన్న మాటలాగే ఉండదు, జాగ్రత్తగా ఆలకించండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎప్పుడు? చదవండి, ఎప్పుడు చెప్పాలిగా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి కూడా ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడు ఆయన. ప్రయాసపడుతున్నారా? అయ్యో ప్రయాసపడుతున్నారు. భారంగా అనిపిస్తుందా? దాటలేకపోతున్నారా? కష్టంగా ఉందా? భరించలేకపోతున్నారా? ఈ అప్పులు తీరట్లేదా? లేదా ఆ సమస్యలు తీరట్లేదా? ఈ అనుకున్నవి జరగట్లేదా? ఇవన్నీ ఆలస్యం అయిపోతున్నాయా? లేదా అవన్నీ కట్టుకోలేకపోతున్నారా? ఇవన్నీ తెచ్చుకోలేకపోతున్నారా? అలసిపోతున్నారా? భారంగా ఉందా? అలసిపోతున్నారా? ప్రయాసపడి ఏమనండి అంతా ఇన్నర అన్నారుగా ఆయన. తొట్లు, క్రాక్ వచ్చిన తొట్లు, పగిలిపోయిన తొట్లు తమ కొరకు కూర్చుకున్నాడు. మొత్తం పోతున్నాయా? ఎంత తెచ్చుకున్నా ఏం మిగలట్లేదా? ఎంత సంపాదించినా జోబులు వేసుకుంటే చిల్లు సంచులు పోతుందా? ఈసారి ఓ పని చేయండి, నా దగ్గరికి రండి. ఎవరైతే భారంగా ఉన్నారో, ఎవరైతే అలసిపోతున్నారో మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎలాగో తెలుసు అంటే విశ్రాంతి అంటే ఆ భారం తీసేస్తే ఏమవుతుంది? ఇంక మనకి అమ్మాయ హాయిగా ఉంటుంది. అయితే మీరు నా దగ్గర నేర్చుకోవాలి. మీకు ఎలా ఉంటుందంటే అప్పుడు నీ భారము, చదవండి, నీ భారము కాడి సులువుగా ఉంటుంది, భారము తేలిగ్గా ఉంటుంది. కాడి అనగానే కంగారు పడుతుంది. ఇదేంట్రా బాబు, ఇదే నేను మొయ్యలేకపోతున్నాను, ఇదే మేము అలసిపోయాము, మేమే అలసిపోయి భారం లేక మేము భారంతో ఉంటే మళ్ళీ ఇంకోటి ఎత్తుకోబోతున్నాడు, ఈయన కాడి ఎత్తుకోబోతున్నాడు, ఉన్నాయే మేము మొయ్యలేకపోతున్నాం అంటే మళ్ళీ ఈయన కాడి ఎక్కడ మోస్తాం మనం? కాడి అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని సూత్రాలు, దేవుని రూల్స్, ట్రాఫిక్ రూల్స్ లాంటివి, దేవుని కట్టడలు. అయితే ఈయన నాది అంటున్నాడు కనుక ఇవి అంత కష్టమైనవి కావు, సులువైనవి అంట, తేలిగ్గానే ఉంటాయంట. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు, మోషే ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ఆజ్ఞలు, అయ్య బాబోయ్ ఎవడి వల్ల కాదు అవి చేయడం. ధర్మశాస్త్రాన్ని పాటించడం, ఆ పాత నిబంధన ఆజ్ఞలు పాటించడం ఎవరి వల్ల కాదు. అందుకే ప్రభు అక్కర్లేదు, నేను చెప్పించేయండి చాలు, ఇప్పుడు నా కాడి ఎత్తుకోండి, నేను చెప్పేవి మీరు వినండి, అందుకే నేర్చుకోండి అంటున్నాడు. ఇంకో మాట అన్నాడు మధ్యలో, నేను సాత్వికుడను. ఇదేంటి? నేర్చుకోవడానికి దానికి సంబంధం ఏంటి? నేర్పించే టీచరు సాత్వికుడు, దీన మనసుడు అయి ఉండాలా? సబ్జెక్ట్ ఉంటే సరిపోదా? మీరే మీ
పిల్లలకి ఒక మంచి మాస్టర్ని తీసుకొచ్చారనుకోండి, మాస్టర్ గారు మీరేం చదివారు, బిఎడ్ చదివారా, అయితే మీరు సాత్వికుడేనా, దీన మనసే అంటే ఎందుకు, నేను ఆ సబ్జెక్ట్ మీద చెప్పగలను, అదే సబ్జెక్ట్ ఉందంటాడు. ప్రభు ఏమంటున్నాడంటే నేర్పించడానికి, బాగా వినండి, మీకు నేర్పించడానికి నాకు ఏముందో తెలుసా, సాత్వికత ఉంది, దీన మనసు ఉంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా మరలా నీకు నేర్పించేంత ఓపిక నాకుంది. నువ్వెన్నిసార్లు తప్పు రాస్తున్నా సరే మరలా నీకు నేర్పించే సహనం నాకుంది. నీకు ఎన్నిసార్లు అర్థం కాకపోయినా మరలా చెప్పే అంత మనసు నాకుంది. అదే పిల్లలు చూడండి, స్కూల్లో టీచర్ గారు బోర్డు మీద ఏదైనా చెప్పారనుకోండి, అందరూ చెప్పినప్పుడు అర్థం కాదు, మిస్ అర్థం కాలేదు మేడం అంటే ఇట్రా అని పిలిచి దగ్గర నుండి చేపిస్తుంది. విని పక్కిలేక అయినా అర్థం కాలేదండి అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు అర్థం వదిలేండి, అర్థమైపోయింది. ఈ ప్రభు ఎలా అంటే నేను అలా విసుక్కోను, నీ విషయంలో నేను అలా విసుక్కోను, నేను దీన మనసులను సాత్వికుడు. అంటే నీకు ఎన్నిసార్లైనా నేర్పగలను, ఎంతసేపైనా నేర్పగలను, ఎంత ఓపికతోనైనా నీకు నేను నేర్పగలను. అది ఆయన క్వాలిఫికేషన్ చెప్పాడు అక్కడ. నేర్పేవాడికి ఏం కావాలంట, ఓర్పు కావాలి. నాకు అంత ఓర్పు ఉంది, మీకు నేర్పేంత ఓర్పు నాకు ఉంది. కొన్నిసార్లు చూడండి, మనం కొన్ని టెక్నికల్ వర్క్స్కి వెళ్ళినప్పుడు, పనులకి వెళ్ళినప్పుడు మేసు గారు చిరాకు తెప్పించామనుకో, చెప్పింది సరిగ్గా చేయలేదనుకో, ఎరాని కింద మళ్ళీ అదే ఏది ఉంటే తీసుకుని మొట్టిగా వేసేస్తారు. లేదా కొంతమంది కర్రేసి రాస్తారు, చేతులు ఏ పనిముట్టు ఉంటే ఆ పనిముట్టు తీసుకొని కొడతారు. ఎన్నిసార్లు చెప్పినావు మళ్ళీ అదే చేస్తున్నావు అని. ఈ గురువు ఎలాంటి వాడంటే నిన్ను కొట్టకుండా నేర్పడానికి ఓర్పు కలిగిన వాడు. ఆయన బిఏ బీఈడి క్వాలిఫికేషన్ చెప్పట్లా, ఆయన క్వాలిఫికేషన్ ఏం చెప్తున్నాడంటే ఆయన అర్హత, ఆయన నేర్పడానికి విద్యా అర్హత ఏం చెప్తున్నాడంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఎస్, అప్పుడు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా నీకు దగ్గరుండి చక్కగా దిద్దిస్తా, నీకు వచ్చేంత వరకు దిద్దిస్తా. నేర్చుకోవడానికి వచ్చావు కాబట్టి, నేర్చుకోవడం నీకు ఇష్టం కాబట్టి నీకు నేర్పగలిగిన బాధ్యత నాది, నీకు నేర్పే తీరుతాను. నువ్వు కానీ అలా నేర్చుకుంటే నీ భారం తేలికైపోతుంది. అందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది ఆయన, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీరు నా నుండి నేర్చుకోండి, నా నుండి మీరు నేర్చుకోండి. ఎస్, నేర్చుకున్న తర్వాత ఏమొస్తుంది మనకి, అప్పుడు మీకు విశ్రాంతి వస్తుంది. అలా కాకుండా ఉంటే మనం నేర్చుకోండి కదా. వస్తారా, నువ్వురా చెప్తా. ఇప్పుడు యేసుప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ యేసుప్రభు అనుకోండి, నందిని యేసుప్రభు. ఈ నందిని మీద ఏముంది, ఇప్పటికి కాడి అటు ఆ చేతి కాడి ఉంది. పొలం దున్నే ఎద్దుకి కాడికి రెండు పక్కల ఇలా ఉంటాయి కదా, ఇలా కాడికి ఇలాగా ఇటొక ఎద్దు అటొక ఎద్దు ఉంటుంది. ఇవి రెండు నడుస్తూ ఉంటే పొలం దున్నుతారు. ఇది యేసుప్రభు చెప్పిన ఉపమానం. ఇప్పుడు ఆయన పెట్టుకో అలాగే. ఇప్పుడు నందిని యేసుప్రభు అనుకోండి, పిలుస్తూ ఉంది, నా కాడి దగ్గరికి రా, నా కాడి ఎత్తుకోమంటారు. నేనేమన్నా ఈ కాడి నాకు బరువు అయిపోద్దేమో అని, సరే ఆయన ఎలాగో భారం తొలగిస్తానన్నాడు కదని నేను కూడా ఏం చేస్తున్నాను, ఈ కాడి కిందకి ప్రభు కాడి ఎత్తుకున్నాను. అంటే ఇవి ఆజ్ఞలు. ఇప్పుడు నందిని ఏం చేస్తుంటే నన్ను ముందుకి నిజానికి నేనేం మోయలేను బరువు, నా బరువు కూడా ఎవరు మోసేస్తారు అది. అలా కాదని ఇచ్చా నేను మోసుకుంటానే అని నా మీద వేసుకున్నాను అనుకో, కాదే. ఈ భక్తి పోతే ఈ భక్తి రావాలా కాదు. బాబో ఎందుకు వచ్చారు అసలు ప్రార్థనలోకి, బాబు ఈ ప్రార్థనలోకి రాకుండా ఉంటే బాగుండేది. కలిసిరా నాకు ప్రార్థన. ఎందుకు కలిసి వస్తుంది ఒక్క మోస్తే? అందుకే మనం ఒక్కలే మోయకూడదు. నేను మోస్తాను, నేను నేర్పిస్తాను, నాతో ఉండు, నీకు సులువైపోతుంది అన్నాడు కదా. చక్కగా ఆ కాడి కింద మనం వెళ్ళి నుంచుంటే మన బరువు కూడా ఆయన లాగేస్తాడు. నువ్వేం లేదు, ఆ ఊరిని అది భుజంలో తీసుకొని నడవడమే, ఫ్రీగా నడవడమే, ఆయనతో నడవడమే. ఆయనతో నడుస్తూ ఉంటే, ఆయన మాటల్లో నడుస్తూ ఉంటే,
ఆయన వాక్కులో నడుస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలో నడుస్తూ ఉంటే, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే నిజంగానే నీ మీద ఆయన పెట్టడు. ఇంకో చెయ్యేసేట లాగితే ఏమవుతుంది, పైకి లేసుద్ది. ఇక మనం షో చేయడమే. మన పన్నెల్లా ఉన్న షో ఏదో ఎత్తుకున్నట్టుగా, ఏదో నడిచినట్టుగా, ఏదో దున్నినట్టుగా. జనాలకు అర్థం కాదు, భలే దున్నేడురా, ఎంత కష్టపడతాడు, కష్టం అంతా అయింది. అదే అంటాడు ఆయన, నువ్వు ఒక్కదానివి అయితే, నువ్వు ఒక్కడివి అయితే అలిసిపోతావు, ప్రయాసపడిపోతావు, ఆ భారం తీరదు. రా, నా అడుగు జాడల్లో నడువు, నేను నిన్ను నడిపించుకుంటూ వెళ్తాను. జ్ఞాపకం చేసుకోండి, ఆయనతో నడవడానికి నువ్వు సమయం ఇస్తే, ఆయనతో ఉండడానికి నువ్వు సమయం ఇస్తే, ఆయన దగ్గర నేర్చుకోవడానికి నువ్వు సమయం ఇస్తే, మన భారం అంతా ప్రభువే తీసివేస్తాడు. ఒక మాట మనం చదువుకున్నాం, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 10వ వచనం. ఆ కాడి గురించి ఒక మాట మనం చదువుకున్నాం. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయం 10వ వచనంలో, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి. చాలు. కొన్ని విషయాలు అలాగుంటాయంటే, మనం కానీ మన పితరులు కానీ మా వల్ల ఎవరి వల్ల అవలేదండి, పర్వాలా, ఎవరి వల్ల అవపోయినా పర్వాలా, నిన్ను ఆహ్వానించిన యేసు వలన అవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. నిన్ను ఆహ్వానిస్తున్న యేసు ప్రభు వల్ల అవుతుంది. ఆయన దగ్గరికి రావడానికి నీకు ఇష్టమైతే, నేర్చుకోవడానికి నీకు ఇష్టమైతే, సమయం ఇచ్చి కూర్చోవడానికి నీకు ఇష్టమైతే, ఆ కాడి కిందకి నువ్వు కూడా వెళ్ళగలిగితే, నీతో నిన్ను నడిపించడానికి, నీకు నేర్పించడానికి ఆయన ఎలాంటి వాడంటే సాత్వికుడు, దీన మనసు. ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి దేవుడు? ఏ దేవుడు అండి మనిషి దగ్గరికి వచ్చి నీ కాడి నేను ఎత్తుకుంటాను రా, నీకు ఓపికగా నేర్పిస్తాను రా, తిట్టను రా, కొట్టను రా, ఎన్నిసార్లు చెప్పండి నీకు బుద్ధి అని అనను రా. నువ్వు ఎన్నిసార్లు అడిగినా చెప్తా. యేసు ప్రభుని కూడా శిష్యులు చాలాసార్లు ఆయన మాటలు అర్థం కాక, ప్రభువా నువ్వు అలా అన్నావు కదా ఏంటి అంటే, మళ్ళీ చక్కగా చెప్పాడు, వివరంగా చెప్పాడు, అర్థమయ్యేలాగా ఉపమానాలు ఎక్కువ అలాగే చెప్పినాయే. అవి బొరకు ఎక్కలేదు నీకు చెప్పింది, సరేరా నీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అని. ఒక విత్తువాడు ఉపమానం చూసా, సముద్రంలో వేయబడిన వల చూసావా అని అన్ని ఉపమాన రీతిలో చక్కగా చెప్పాడు. అంత ఓపిక ఆయనకి. నువ్వు డబ్బులు కట్టి బళ్ళలో కూర్చున్న టీచర్కి అంత ఓపిక ఉండదు. 2 సార్లు చెప్తే 3 సార్లు చెప్తే అంటది అంతే. ఈయన నీకు ఎలాంటి మాస్టర్ అంటే, ఎలాంటి గురువు అంటే, సద్గురువు. ఎలాంటి సద్గురువు అంటే, నీకు నేర్పగలిగినంత సహనం కలిగిన వాడు. నాకు ఎవడు నేర్పలేడండి. అవును, ఎవడు నేర్పలేడు, కానీ యేసయ్య నేర్పుతాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కాబట్టి భారంతో అలసిపోతున్నావా? వద్దు, ఆయన మాటలు విను, ఆయన అడుగు జాడులో నడు, నీ భారాన్ని తేలిక చేసుకో. మరియా హాయిగా కూర్చొని కుర్చీలో ఊగుతుంది. ఆహా, ఏం లక్కీ నాది, ఏం లక్కీ. అక్క పిలిచింది, పాప అక్కలేదు, నాకు తగిలింది లక్కీ. నేను చక్కగా ప్రభుతో గడిపాను, చక్కగా విన్నాను, నా కడుపు నిండిపోయింది. పిలిచినవాడేమో నేనే పిలిచాను, కానీ నాకు కడుపు నెట్టలేదు, నేను పెట్టిన తినలేదు, నాకు ఏమీ చెప్పలేదు. ఆలోచించు, సమయం విలువ ఏంటి? బిజీ, ఎన్ని పనులు. మనం ఒకటి నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఉంటాయి, ఒక రోజులో మనకు 4-5 పనులు ఉంటాయి కదా. వాళ్ళు అనుకుంటారు లేవగానే ఈరోజు ఈ 4 పనులు చేసేసుకోవాలి అనుకుంటాం, ఉంటాయి. అలానే గజిబిజి అయిపోకూడదు. అందులో ఏది ముఖ్యమో, ఏది అవసరమో, ఏది శ్రేష్టమో దానికి మొదట ప్రాధాన్యత. లేకపోతే నేను కొన్ని వారు చెప్పాక 4 పక్కల 4 ఏం చేస్తారు, తాడు కట్టి నన్ను నా పని చేస్తున్నావు కానీ ఇట్లా అవుతారు, నా పని చేస్తున్నావు కానీ నువ్వు మాట ఇచ్చావు కానీ ఇట్లా అవుతారు, ఇంకొకటి ఏంటి ఎక్కడికి వెళ్ళేది నువ్వేం చెప్పారన్నా అని ఇట్లా అవుతుంది. ఒక్క పని అవుతుందా సరిగ్గా? అలాంటి తాడు 4కి ఇవ్వకూడదు. నువ్వు ఆ 4 తాళ్ళు తీసుకుని నీ దగ్గర జోగులో పెట్టుకుని, ఇదిగో కన్ఫామ్గా రేపు వస్తాను, ఇదిగో ఒక తాడు లాక్కో, మిగిలిన ఇవ్వకూడదు. అదైన తర్వాత నువ్వు తాడు ఇస్తలే, ఇప్పుడు ఇవ్వను, ఇస్తే వాళ్ళు అటు వెళ్ళవు, నువ్వు ఇటు వెనక లాగేస్తావు, నన్ను ఇటాడికి వెళ్ళేది అంటావు. అందుకే ఎవరికి ఇవ్వకండి, ఎవరికి మాట ఇవ్వకండి. గవుక్కని ఎవరికి చెప్పాక నేను వచ్చేస్తానని, గవుక్కని ఎవరికి చెప్పాక నేను ఉంటానని. తెలీదు మన పరిస్థితి ఎలా ఉంటుంది. తొందరపడి మాట ఇచ్చామో
దొరికిపోతాం. ఇక వాళ్ళు దాన్ని నేరం వేస్తారు మన మీద. నువ్వు ఎందుకు చెప్పావు, నువ్వు ఎందుకు అన్నావు, నువ్వు ఎందుకు వస్తా అన్నావు, మన మీద నేరం వేసేస్తారు. కానీ పొరపాటును కూడా అలాంటి అనవసరమైన చిక్కుల్లో చిక్కుకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు చెప్పండి. ఒకటి, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు మనల్ని పిలుచుకున్నాడమ్మా? మామూలుగా జనరల్గా ఒకటే. సరే, ఇంకా ఎందుకు ఆయన మందికి మనల్ని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నాడు? మనల్ని ఈ లోకల్ నుంచి మనల్ని ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? గజిబిజిగా ఉండి బతకడానికా, గాబరాగా బతకడానికా, ఏదో ఆందోళనగా కంగారుగా బ్రతకడానికి? మరి ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? సమాధానంగా బ్రతకడానికి పిలుచుకున్నాడు, ప్రశాంతంగా బ్రతకడానికి పిలుచుకున్నాడు. వచ్చే వారం చెప్తా, అసలు ఆయన పిలుపు వెనుక ఇంకా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఇప్పటికీ మనం ఏం మనసులో పెట్టుకుని వెళ్ళాలంటే, ఏది శ్రేష్టమో, ఎక్కడ విలువైన ఎక్కడ సమయం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకుందాం. ఒకవేళ అలా మన జీవితంలో శ్రేష్టమైనది ఏది అంటే ప్రభువుకి నేను ఇవ్వడమే శ్రేష్టం. ఎందుకంటే నా భారాన్ని దించేది ఆయనే. ఆయన దగ్గర నేను నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలి, ఆయనతో నేను నడవడానికి సమయం ఇవ్వాలి. ఆయన కాడి నేను కూడా నా భుజాల మీద ఎత్తుకుంటే బరువంతా ఆయన లాక్కొని వెళ్ళిపోతాడు. నాకు కాస్త ప్రశాంతంగా అన్ని పనులు చక్కగా క్రమంగా అయిపోతాయి. ఆయనకి ఇవ్వవలసిన సమయంలో ఎక్కడా కూడా అనవసరంగా గడపడం మంచిది కాదు. అలా గడిపితే ప్రభు అడుగుతున్నాడు, ఒప్పుకో. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, నువ్వు ఏ చెట్టు కింద ముచ్చట్లాడావో ఒప్పుకో. జీవజల ఊట అయిన నన్ను విడిచి నువ్వేమేమి పనులు పెట్టుకుని తొట్లు తొలిపించుకున్నావో ఆ నీళ్లు అక్కడ నిలవ. ఒప్పుకో, మనస్ఫూర్తిగా ఒప్పుకో. మరలా నా దగ్గర నేర్చుకోవడానికి మనసు కలిగి ఉండని ప్రభు ఈరోజు మనందరికీ ఆహ్వానిస్తున్నాడు. కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించి మనలను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.